బ్రో, తను ప్రపోజ్ చేసింది, నేను ఓకే చేశాను. కంగ్రాట్స్ రా. ఎనీవే కంగ్రాట్స్ రా. చూసి నేర్చుకోండి. ఏంట్రా అక్కడ వెయిటింగ్ రా. వాళ్ళు ఫస్ట్ టైం ఒక అమ్మాయి తన సొంత డబ్బులతో మనకి పార్టీ చేస్తుంది కాబట్టి సిగ్గు లేకుండా తాగండి. అది వాళ్ళకి చెప్పరావే. నేను చెప్పింది వాళ్ళకే. ఓకే ఎంజాయ్. ఇది ఐ లవ్ యూ చెప్పి మన వాల్యూ మొత్తం తీసేసింది. మనకు వాల్యూ ఎక్కడుంది? బయట బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారు మన గురించి. ఏంటి ప్రాబ్లం? ఐటమ్స్ బాగాలేవా ఏంటి? మూడు బాగలేదు. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ మేడం. అబ్బా ఎంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చిందో. అందరూ అలా డల్ గా ఉన్నారేంటి? హ్యావ్ ఫన్, ఎంజాయ్ చేయండి. ఏ ముఖం పెట్టుకొని ఎంజాయ్ చేయాలి? గీత ఎందుకంత సీరియస్? మనం ఏం మిస్ అవ్వట్లేదు. ఆపరేషన్ ఆడి పర్ఫెక్ట్ గా జరుగుతుంది. నేను ఆడిని కిస్ చేశాను. ఏంటి షాక్ అయ్యారా? వెరీ సూన్ ఆడి పరిస్థితి కూడా ఇదే. మీరు ఇలా డల్ గా ఉంటే ఆ బాయ్స్ అలాగే రెచ్చిపోతారు. ఇది ఓన్లీ వాళ్ళ పార్టీ అని ఫీల్ అవ్వకండి. మనం మన విక్టరీకి అడ్వాన్స్ పార్టీ అనుకుని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. బాబు ఫ్రూట్ పంచ్. హాయ్ గైస్. ఏ బ్రో కంగ్రాట్స్ మ్యాన్. థాంక్యూ. డాడీ మనలో నెక్స్ట్ పిక్ నాదే. కాదు నాది. నాదే. హే బ్రో, గీత ఫస్ట్ తనే చూసింది, తన నాతో మాట్లాడింది, డెఫినెట్లీ తనే ప్రపోజ్ చేస్తుంది. శాండీ ఇవన్నీ కాదు. ఆడి నువ్వు చెప్పు. అమ్మాయిలు మీలో ఎవరు ప్రపోజ్ చేసినా ఓకే, విక్టరీ మాత్రం అబ్బాయిలదే. గీత వాట్ రే, ఎన్నాళ్ళు ఇలా మన సీక్రెట్ కలవటం, నువ్వు కూడా మీ ఫ్రెండ్ లా ప్రపోజ్ చేస్తే మనం కూడా ఓపెన్ గా పార్టీ. అంత లేదు. మన కాలేజ్ లో ఒక గర్ల్ ఒక బాయ్ కి ప్రపోజ్ చేసాడు. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. ఓవర్ కాన్ఫిడెన్స్ రే, మాకు హ్యాడీ ఉన్నాడు. వాట్ యు సేయింగ్ ఇస్ ఇంపాసిబుల్ రే. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ బేబీ. మీకు ఇట్లా ఐడియా ఉంటే మాకేవి ఉన్నది. హ్యాడీ జస్ట్ డిఫరెంట్ రే. 2 days ఆగండి. మా హెవీ ఇచ్చే షాక్ కి మీకే కాదు గాడి గానికి కూడా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ గీత. అబ్బాయి 2 రోజులంట షాక్. హే హృతిక్, వాట్స్ ది రష్? భయ నీకు విషయం తెలుసా? అవి ఒక 2 రోజుల్లో ఆడికి మన అబ్బాయిలందరికీ ఏదో షాక్ ఇస్తుందంట. నేను అర్జెంట్ గా విషయం ఆడికి. నువ్వు ముందు విషయం మర్చిపో. ఆడి షాక్ అయ్యాడనుకో, నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. అవును, మన క్యారెక్టర్ అదే కదా. భయ్యా చాలా థ్యాంక్స్ భయ్యా, నా హ్యాపీనెస్ నాకు దూరం కాకుండా చేసావు. ఎంతకీ మీరు ఎవరు భయ్యా? నీ అంతరాత్మన్ రెడ్డి. నమ్మరా? ఏంటి భయ్యా బూజింగా? నీ ఎఫ్బి పాస్వర్డ్ పావుబాజీ, నీ జీమెయిల్ పాస్వర్డ్ కట్మిర్చి. భయ్యా కంప్యూటర్ హ్యాకర్వా? చెప్పాను కదా నీ అంతరాత్మనని. 3వ క్లాస్లో బల్పాలు తింటే నీకు సెప్టిక్ అయింది. అప్పుడు నేను ఎంత క్షోభించానో తెలుసా? కరెక్టే. మరి నువ్వేంటి రితిక్ రోషన్ లో ఉన్నావు? ఆత్మలు అంతేరా, రివర్స్ లో ఉంటాయి. మరి రితిక్ రోషన్ ఆత్మ ఎలా ఉంటుందో? నీ ఇలాగుంటది. ఎక్కడికి వెళ్ళాడు? నీ లోపలే ఉన్నా రెడ్డి. సారీ భయ్యా, మిమ్మల్ని కాదు. ఎవరితో మాట్లాడుతున్నావు రితిక్? నేనా? నేను చెప్పను. అయితే నేను అక్కడ ఏం చూసానో నీకు కూడా చెప్పను. నువ్వేం చూసావు? నువ్వు కూడా చూసావు. ఏం చూసావు చెప్పా ప్లీజ్. ముందు నువ్వు చెప్పరా. సరే యాక్చువల్ రెడ్డి బాయ్స్ కి యాడీ ఉంటే గర్ల్స్ కి అవి ఉందంట. అవి 2 రోజుల్లో మనందరికి యాడీకి ఏదో షాక్ ఇస్తుందంట. ఏదో కాన్స్పిరసీ జరుగుతుందిరా. అవునా? అరే నువ్వేం చూసావు చెప్పరా ప్లీజ్ రా. ఏంట్రా నీ కంగారు? అవంతిక 2 రోజుల్లో నీకు మన బాయ్స్ అందరికి షాక్ ఇస్తుందంట. ఎవరు చెప్పారా? హృతిక్ రెడ్డి మందేశాడు ఫుల్. అవును, అందుకే సెల్ కొట్టాడు. అది కాదా ఆడి, నువ్వు మాకుంటే వాళ్ళకి నా మీద నమ్మలేదా? నీ మీద నమ్మకం లేకపోవడం కాదు, మన వెనకాల ఏదో కుట్ర జరుగుతుందా నా డౌట్. డౌటే కదా. టేక్ ఇట్ ఈజీ, ఎంజాయ్ ద పార్టీ మ్యాన్. డౌటే. ఈ డౌట్ ఏంటో క్లియర్ చేసుకుంటా.